హాయ్ అండి ఎవరీవన్, ఏపీ మీడియాకు స్వాగతం. ఎస్సీ వర్గీకరణతోనే మాదిగల భవిష్యత్తు. ఎంఆర్పిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు గంజాహల్లి మహాదేవ్ మాదిగ. కర్నూలు జిల్లా గోనిగండ్ల మండల పరిధిలోని వెంగోడు పుట్టపాశం గ్రామాల్లో ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాదిగ నాయకత్వం వర్ధిల్లాలి అని గ్రామ కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు గంజాహల్లి మహాదేవ్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణతోనే మాదిగలకు భవిష్యత్తు ఉందని, ఎస్సీలకు భవిష్యత్తులో విద్య ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గోనెగండ్ల మండలం ఎంఆర్పిఎస్ నాయకులు పాల్గొన్నారు. సమావేశానికి హాజరైన ప్రతి ఒక్కరికి ఈరోజు గ్రామం తిరుగుతూ గ్రామ కమిటీలు వేస్తూ మన జాతిని, మన మాదిగ బిడ్డలని కాపాడుతూ 1994 నుండి నేటి వరకు 2024 వరకు మన జాతి కొరకు మరి మందకృష్ణన్న మన మాదిగ బిడ్డల్లో పుట్టడము చాలా మన అదృష్టము. ఆయన చేపట్టినటువంటి ప్రతి కార్యక్రమంలో ఆయన మన జాతికి వెన్నంటి మరి కంటికి రెప్పలాగా మనల్ని కాపాడుకుంటూ 30 ఏళ్ళ సుదీర్ఘంగా ఎన్నో అలుపు ఎరగని పోరాటాలు, ఎన్నో ఉద్యమాలు, ఎన్నో జాతికి నిరంతరము ప్రజల్లో శ్రమిస్తూ ప్రజల్లో ఉంటూ ప్రజల కొరకే మరి ముందు నడిచినట్టు మందకృష్ణన్న ఈరోజు మన మాదిగ బిడ్డలు అట్టడుగున వెనుకబడుతున్నారని చెప్పి మన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పిఎస్ తరఫున జాతి నాయకులు మందకృష్ణ నాయకత్వంలో మందకృష్ణన్న చేపట్టినట్టు ఏదైతే ఆదేశాలు ఇచ్చాడో దాని ప్రకారము మేము గ్రామకి వచ్చి కమిటీలు వేసి మరి అత్యధిక మాదిగలు మన రాయలసీమలో కర్నూలులో ఉన్నారు కాబట్టి కొట్టాలంటే మనము ప్రతి గ్రామం నుండి ప్రతి ఆత్మ మాదిగ బిడ్డ ప్రతి కుటుంబంలో మరి ఆత్మీయ సమ్మేళన మీటింగ్కి నచ్చి నడబడిన కర్నూలుకి ప్రతి గ్రామం నుండి రావాలా, కమిటీలు వేయాలా. ఆ కమిటీ నివేదికను అక్కడ ఉన్నట్టు బాధ్యతగా తీసుకొని గ్రామంలో ఉన్నట్టు లీడర్స్ ఖచ్చితంగా దీనికి మనం అందరం వెళ్ళినట్టు ముందుకు నడవాలని చెప్పి అన్న మందకృష్ణ చేపట్టడం జరిగింది. దీనికి అనుకూలంగా మనము ఈ గ్రామంలో ఈ బ్రిటిష్ ద్వారా ఎందుకు మనము అట్టడుగునే వెనుకబడుతున్నామంటే గతంలో 2002లో చంద్రబాబు నాయుడు ఏబిసిడి వర్గీకరణ చేసి ఉన్నాడు. అప్పుడు అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్లో బిల్లు పాస్ చేశాడు. అప్పుడు 2002లో సంవత్సరంలో చంద్రబాబు నాయుడు సీఎం ఉన్నప్పుడు దళిత పట్ల మాదిగ పక్షాన నిలబడి ఏబిసిడి వర్గీకరణ అప్పుడు చేయడం జరిగింది. అప్పుడు 2222 పోస్టులు డిఎస్ క్వాలిఫికేషన్ మరి ఇంటర్లోనే పాస్ అయ్యి అప్పుడు ఉద్యోగాలు రావడం జరిగింది. అప్పటి నుండి నీటి వరకు ఇప్పుడు వరకు మనకు ఉద్యోగాలు లేక ఎన్నో బాధలు, ఎన్నో ఒడిదుడుకులు నిరంతరము. ఏ రాజకీయ నాయకుడు వచ్చినా, ఏ సీఎం వచ్చినా కూడా మాదిగలు పట్టించుకున్న నాదుడు లేడు ఇప్పుడు వరకు. కాబట్టి మనం ఇప్పుడైనా మేలుకొని మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రిజర్వేషన్ ప్రకారము మన హక్కులు మనం సాధించుకునే దిశగా మనము పోరాడితే పోయేది ఏం లేదు. అడిగితే వచ్చేది మన పిచ్చ, పోరాడితే వచ్చేది మన హక్కు అని చెప్పి ఈ యొక్క శుభ సందర్భంగా మీకు అందరికి తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే మందకృష్ణ